4-5 దశాబ్దాల క్రితం పరిస్థితి ఎలా ఉంటూ ఉండేది అంటే, భర్త ఉద్యోగానికో లేకపోతే పనికో వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య శుభ్రంగా స్నానం చేసి చక్కని చీర కట్టుకుని ముస్తాబై భర్తకి ఎదురు వస్తూ ఉండేది. కాలాల్ని బట్టి వచ్చే మల్లెపూలు, కనకాంబరాలు, సన్నజాజులు, విరజాజులు ఇలా 2 మూరలు పూలు కొనుక్కుని తల్లో పెట్టుకుని నవ్వుతూ భార్య ఎదురు వచ్చేది. ఆ రోజు పడిన కష్టమంతా సాయంత్రం అయ్యేసరికి తన భార్యను చూసి భర్త మరిచిపోతూ ఉండేవాడు. అందుకే అప్పుడు కాపురాలు కూడా చల్లగా హాయిగా ఉంటూ ఉండే. అదే ఈ రోజుల్లో, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ జనరలైజింగ్, బట్ ఇట్స్ హ్యాపెనింగ్, ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. అదే ఈ రోజుల్లో అయితే 4-5 రోజులు చూస్తాడు వీడు, చూసి రోజు సాయంత్రం అయ్యేసరికి తయారైపోయి రెడీగా ఉంటుందేంటి అని వీడికి అనుమానం తొలిచేస్తూ ఉంటుంది. ఏంటి ఎవరి కోసం సాయంత్రం అయ్యేసరికి శుభ్రంగా రెడీ అయిపోయి చేసేసుకుని రోజుకో వేషం వేస్తున్నావు అంటాడు. అమ్మాయి భర్త కోసం తయారవుతున్నటువంటి అమ్మాయి తనకు కూడా సర్రును మండుతుంది. మండి వెంటనే పక్కింటోడి కోసం అంటుంది. ఫినిష్ అంతే. కాపురాలు చేస్తూనే ఉంటారు, పిల్లల్ని కంటూనే ఉంటారు, బట్ అన్యోన్యత, ఆప్యాయత అనేది లేకుండా అపనమ్మకాలతోనే బతుకులు గడిచిపోతూ ఉంటాయి. అలా కాకుండా తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసం, మల్లెపూరు పెట్టుకున్నది ఎవరి కోసం అంటూ ఓ భర్త అడిగిన ప్రశ్నలకి ఆ ఇల్లాలు చెప్పిన సమాధానాలు వింటే ఆ జంట ఏ ప్రేమైతే తొలినాళ్లలో ఉందో అదే ప్రేమ విడదీయలేని బంధంగా 100 ఏళ్ళు ఉంటుంది, గాఢ పరిష్వంగంలో నిలిపి ఉంటుంది. ఈ ప్రశ్నలు సమాధానాలతో కూడినటువంటి మధురమైనటువంటి గీతాన్ని విందాం. చిత్రం అంతస్తులు 1965 సంవత్సరంలో విడుదలైంది. ఆత్రేయ గేయానికి కేవి మహదేవన్ సంగీతం సమకూర్చగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, పి సుశీల గానం చేశారు. ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్న వారు శ్రీ రవి మరియు శ్రీమతి సౌజన్య. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నది ఎవరి కోసము. తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసము. తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసము. మనసులోని చల్లని మమత కోసము. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, కళ్ళ కపట మెరుగని మనసు కోసము. దాచుకున్న మమతలన్నీ ఎవరి కోసము, మనిషి కోసము. దాచుకున్న మమతలన్నీ ఎవరి కోసము, మనిషి కోసము. దాగని యౌవనం ఎవరి కోసము, దాచుకుని ఏలుకునే ప్రియుడి కోసము. తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము, కళ్ళ కపట మెరుగని మనసు కోసము. పొద్దంత గలవరింత ఎవరి కోసము, నిద్దురైన రాణి నీ
కోసము పొద్దంత కలవరింత ఎవరి కోసము నిద్దురైన రాణి నీ కోసము తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము కళ్ళ కపట విరుగని మనసు కోసము నింగి నేల కలసినది ఎందుకోసము నీవు నన్ను చేరదీసినందుకోసము నింగి నేల కలసినది ఎందుకోసము నీవు నన్ను చేరదీసినందుకోసము నేల మీద ఒక్కరై సాగిపోదము నింగిలోన చుక్కలై నిలిచిపోదము తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా కళ్ళ కపట విరుగని మనసు కోసము మనసులోని చల్లని మమత కోసము